నా పేరు శ్రీలత. నేను ఒక మినీ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ జిల్లా. మేము గత 10 సంవత్సరాల నుంచి మేము మెయిన్ కావాలని కొట్లాడుతున్నాము. కానీ అందరు అన్నారు, మీరు మెయిన్ అవుతుందా కాదు అని చాలామంది చాలా ఎగతాళి చేసిర్రు. కానీ నిజానికి మేము భయపడ్డాం, అసలు మెయిన్ అవుతుందా అని. కానీ ఆ టైంలో మాకు వరలక్ష్మక్క ఒక దేవత రూపంలో వచ్చి మమ్మల్ని ఫస్ట్ టైం నల్గొండకు పిలిపించారు. అరే మనం ఫస్ట్ టైం మనకు కేసీఆర్ పిలిపించి మనకు మీటింగ్ పెట్టినప్పుడు మెయిన్ కాదు అని వాళ్ళు వేరే మాటలు చెప్పగానే మభ్యపడి వాళ్ళు ఏం చెప్పలేదు. అప్పుడు వరలక్ష్మక్క దేవత రూపంలో వచ్చి మనం అప్పటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాము. నిజానికి వరలక్ష్మక్క లేకుంటే మాకు ఇంత ధైర్యం రాకపోవు. అసలు మేము బయటికి వెళ్ళే వాళ్ళమే కాదు, కనీసం మేము సూపర్వైజర్తో మాట్లాడాలంటే కూడా అంత భయపడే వాళ్ళము. మాకు ఈ ధైర్యం వచ్చింది. ప్లస్ అక్క చాలా మాకు సపోర్ట్గా ఉంది. అక్క లేకుంటే మాత్రం నిజానికి మేము ఇంత ముందుకు వెళ్ళే వాళ్ళము కాదు. 10 సంవత్సరాల నుంచి కష్టపడడం వల్ల ఇప్పుడు మాకు మినీ టు మెయిన్ అయింది. మినీ టు మెయిన్ అయి ఆర్డర్ కాపీ తీసుకున్నాము, సంతోషం. ఇక మాకు మెయిన్ అయింది, ఏం కాదు జీతాలు వస్తాయి అన్న అప్పుడే మళ్ళీ 4 నెలలు మెయిన్ జీతం ఇచ్చి మళ్ళీ గత 10 నెలల నుంచి మాకు శాలరీ ఇస్తలేరు. ఆర్డర్ కాపీ వచ్చినాక కూడా 4 నెలల జీతం ఇచ్చి కూడా 10 నెలల నుంచి జీతాలు ఇస్తలేరు. అట్లా మేము చాలా అసలు అప్సెట్ అవుతున్నాము. కానీ నిజానికి మనం ఐక్యంగా లేము. మన మినీ అంగన్వాడీ 3989 మందిని మనం యూనిటీగా ఉండాలి. అక్కతోని అక్క వెందండగా మనం వెనకాల ఉండి మాట్లాడితే మనం ఇంకా సాధించుకునేవి చాలా ఉన్నాయి. ఇప్పటికీ మనం ఏ ధర్నాలు లేకుండా ఎక్కడ ఓన్లీ వినతి పత్రాలతోనే మనం సాధించుకున్నాం. మినీ టు మెయిన్ అయినామంటే అసలు వరలక్ష్మక్క దయ వల్లనే అయినాము. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం ఇంకా యూనిటీగా ఉండాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం యూనియన్ బలపరుచుకోవాలి. మనం అందరం ఏకతాటిగా ఉండి మన సమస్యలు ఇంకా పరిష్కరించుకోవాలని కోరుచున్నాను. ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఏంటంటే మాకు పెండింగ్ ఉన్న వేతనాలు త్వరలో ఇవ్వాలి. మేము సీతక్క గారిని కోరుచున్నాము, పెండింగ్ ఉన్న వేతనాలు మాకు అతి తొందరలో ఇవ్వాలి మేడం. అందరికీ నమస్కారం. నా పేరు డిఎస్ శివమ్మ, మొబ్బాద్ జిల్లా మినీ అంగన్వాడీ టీచర్ అయినాం. అది ప్రతి ఒక్కరికి తెలుసు. మన ఐసిడిఎస్ ఎప్పుడో స్టార్ట్ అయింది. మన మినీ వాళ్ళు కూడా అప్పుడప్పుడే మధ్యలో వచ్చిండ్రు. గతంలో 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చేసిన మినీ వాళ్ళు టీచర్స్ ఉన్నారు. ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ కష్టాల్లో ఒక్కొక్కసారి వాళ్ళు ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అవి కొందరు మన వాళ్ళు ఎగతాళి చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో మినీ టు మెయిన్ చేయించిందంటే అది వరలక్ష్మి అక్క గారు వచ్చింది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. శాలరీస్ విషయంలో అంటే ఇప్పుడు 4 నెలల మెయిన్ వచ్చింది, ఆర్డర్ కాపీ వచ్చింది. మనకు 10 నెలల శాలరీ వస్తుందని అంటున్నారు. కమిషనర్ ఆఫీస్, ఫైనాన్స్ ఆఫీస్ ప్రాబ్లం అంటున్నారు. మన సీతక్క గారికి కలవడం కూడా జరిగింది. మన కమిషనర్ మేడం వాళ్ళకు కూడా కలవడం జరిగింది. ఇంకో సంతోషం, ఇన్ని రోజులు మనం సెంటర్లో ఒక్కళ్ళమే ఉండేటోళ్ళం. ఎటు పోయినా ఇబ్బందిగా ఉండేటోళ్ళం. లీవ్ పెట్టుకోవాలన్న భయంతో మేడంకు ఫోన్ చేస్తే ఎక్కడ లీవ్ ఇస్తుందో ఇయ్యదో అని టెన్షన్తో ఉండేటోళ్ళం. ఇలా మనము అక్క ద్వారా, వరలక్ష్మి అక్క ద్వారా ఇలా ఆయా తెచ్చుకుంటున్నాం. ఇది చాలా సంతోషమైన విశేషం. ఇంకోటి త్వరలోనే మనకు హెల్పర్ వస్తుంది, మన ఆగిపోయిన శాలరీ కూడా వస్తుందని, మరి ఎలాంటి టెన్షన్ పడవద్దని. కాపీ వచ్చింది అంటేనే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. కాబట్టి చిన్నవి ఉన్నాయి. అవి అన్నీ సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అది వేచి ఉండాలని మన వాళ్ళకందరికీ కోరుకుంటున్నాం.